నాగ చైతన్య శోభిత ధూళిపాళ్ల ఎంగేజ్మెంట్ తర్వాత అంతా ఎదురు చూసింది సమంత రియాక్షన్ కోసమే. సోషల్ మీడియాలో ఆమె ఏదైనా పోస్ట్ చేస్తుందేమో అని, ఏదైనా నోరు జారి అంటుందేమో అని అంతా తెగ వెతికారు. కానీ ఎక్కడా నోరు జారలేదు సమంత. చైతు నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకు వచ్చింది సమంత. మరి అక్కడేం జరిగింది, సమంత రియాక్షన్ ఏంటి అంటే, సమంత ఎప్పుడెప్పుడు బయటికి వస్తుందా అని మీడియా వేచి చూస్తుంది. కానీ ఇక్కడ రాలేదు. కానీ చాలా రోజుల తర్వాత ముంబైలో ప్రెస్ కాన్ఫరెన్స్కు వచ్చింది సమంత. వరల్డ్ పికిల్ బాల్ లీగ్ అనే ఒక స్పోర్ట్స్ ఈవెంట్కు గెస్ట్గా వచ్చింది ఈ భామ. తన పర్సనల్ లైఫ్ను ఏమాత్రం టచ్ చేయకుండా మిగిలిన విశేషాలన్నీ మాట్లాడిసింది సమంత. చైతు నిశ్చితార్థం తర్వాత తొలిసారి మీడియా ముందుకు రావటం ఇదే. దానికి తోడు సంథింగ్ స్పెషల్ విషయం చెప్తానంటూ సోషల్ మీడియాలో ఊరించటంతో ఏదో పెద్ద విషయమే చెప్పబోతున్నారని ఊహించారంతా. కానీ ఏం లేదు, సింపుల్గా వరల్డ్ పికిల్ బాల్ లీగ్ చెన్నై టీంను కొనుగోలు చేశారు సమంత. ఆ విషయాన్ని మీడియాతో పంచుకుంది. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, నాకు పికిల్ బాల్ని చూడగానే కలిగిన ఫీలింగ్ అదే అని చెప్పింది సమంత. అందుకే దీన్ని ప్రమోట్ చేయాలనుకుంటున్నట్లు తెలిపింది. కేవలం స్పోర్ట్స్ గురించి మాత్రమే మాట్లాడి ప్రెస్ మీట్కి బై బై చెప్పింది సమంత. ప్రస్తుతం సిటాడెల్తో పాటు మమ్ముటితో ఓ సినిమా రక్త్ బ్రహ్మాండ్ అనే మరో సిరీస్కు కమిట్ అయింది సమంత. అయితే మరి సమంతకి పికిల్ బాల్ మీదనే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉందా, లేదా నాగ చైతన్య మీద లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఉందా? మరి మీరేమనుకుంటున్నారు? కింద కామెంట్లో తప్పకుండా తెలియచేయండి. చైతు అబద్ధం చెప్పిందని, సమంత ఇంకా చైతుని మర్చిపోలేకపోతుందని ఆమె అభిమానులు అనుకుంటున్నారు. మరి మీరేమనుకుంటున్నారో తప్పకుండా తెలియచేయండి.